ప్రేమగల మా ప్రభు సహాయకుడా, స్తోత్రము నా తండ్రి. గడిచిన కాలమంతా కాపాడి ఈ లెంట్ కాలములో మాకై ఇచ్చిన ఈ మొదటి పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాము. సమయమున మా ప్రభా చదివిన వాక్యాలను అర్థం చేసుకోగోరి ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థన మనవి ఆలకించి మాతో మీరు మాట్లాడి మమ్మలను మీ బిడ్డలుగా నివసింపచేయమని, ఆ మాట ప్రకారముగా జీవించుటకు కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధుని ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చునండి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లెంట్ కాలము ఈ నెల మార్చి 5వ తారీఖు నుండి మరి ప్రారంభమై ఉన్నది. ఏప్రిల్ నెల 21వ తేదీ వరకు ఈ మండల కాలము, దీక్షా కాలము కొనసాగుతూ ఉంటుంది. 4 దినాలు శ్రమకాల ధ్యానాలు ముగిశాయి. ప్రతిరోజు సాయంత్రం దేవుని మందిరావరణంలో ఈ శ్రమకాల ధ్యానములో ధ్యానిస్తూ ఉన్నాం. కొద్దిమంది ఆసక్తి కలిగిన వారు మరి వచ్చి ఆ శ్రమకాల ధ్యానములో పాల్గొంటూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ఇంకా మన ముందు 36 దినాలు ఉన్నవి. విశ్వాసముతో దేవుడు పరిపూర్ణులుగా చేయలాగున, దేవుడు మనలను పరిపూర్ణులుగా చేయలాగున మనందరి యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశముతో ద్వారము ప్రభువు తెరచి 40 దినాలలో మనలను ప్రవేశపరిచున్నాడు. ఇది మొదటి నుండి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆత్మీయ స్థితిలో మనము బలవంతులము కాబడాలి. ఆత్మీయ స్థితిలో బలవంతులుగా ఉన్నప్పుడు బలవంతుడైన సాతానుని జయించడానికి ఆ యొక్క శక్తి అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి లోపము, ఆత్మస్థితిలో కొరత మనకు ఉండి ఉన్నదో దానిని పరిపూర్ణం చేసుకోవటానికి ప్రభువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మార్గం ఏంటయ్యా అంటే ఈ యొక్క ఉపవాస కాలం, శ్రమల కాలం అని మనం వాడుకగా పిలుస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క శ్రమలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి, మనము పశ్చాత్తాపడటానికి ఆ ప్రభు మనకిచ్చినటువంటి మార్గము ఈ యొక్క లెంట్ కాలం. ఎటు చూసినా, ఏ విధంగా మనం ఆలోచన చేసినా ఇది మన వ్యక్తిగత ఆత్మీయతను బలపరచడానికి ప్రభువు ఉద్దేశించి ఆయన మన కొరకు నిర్ణయించిన దినాలు ఈ యొక్క 40 దినాలు. ఈ దినాల్లో ప్రత్యేకించి ఒక గ్రంథమును మరి ధ్యానిస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథము ధ్యానించడం జరుగుతూ ఉంది. నిన్నటి వరకు 3 అధ్యాయాలు ధ్యానించున్నాము. ఈ అపోస్తలుల కార్యములు అనగా పరిశుద్ధాత్మ కార్యములు. ఈ పరిశుద్ధాత్ముడు ఆది సంఘములో, అంటే సంఘ స్థాపన జరిగినటువంటి దినాలలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయము అత్యధికముగా ఉన్నది. ఆనాడు స్థాపించబడినటువంటి సంఘము ఈనాడు విస్తారముగా, ఇంకా విస్తృతముగా విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. పెంతెకొస్తు పండుగ దినాన ఆత్మను యేసు ప్రభుల వారు ఆరోహణుడైన 10 దినాలకు పరిశుద్ధాత్మను పంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఆత్మను పొందారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించింది. వారు వాక్శక్తి పొందిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అని వాక్యం ఉంటా ఉన్నది. ఇది ప్రాముఖ్యమైనటువంటి పుస్తకముగా ఈ నూతన నిబంధనలో ఉంచాడు. లోక
భక్తుడు రాస్తాడు, లోకా సువార్థికుడు. ఈ లోకా సువార్తతో పాటుగా అపొస్తలుల కార్యముల గ్రంథం కూడా రాస్తున్నాడు. అది మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకవేళ రాలేని వారు అపొస్తలుల కార్యముల గ్రంథమును ఈ మండల కాలములో ఒక ధ్యానముగా పెట్టుకొని రోజుకొక అధ్యాయము లేకపోతే అర అధ్యాయము మీరు కూడా ఇంటి దగ్గర ధ్యానించాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే రాలేక పోవటానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రతిరోజు సాయంత్రం మీరున్న ప్లేస్లోనే మీరున్న స్థలంలోనే ఆ యొక్క ప్రార్థన అనేటువంటిది చేస్తూ అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని ధ్యానిస్తే మంచిదని నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన అంశము మనకి ఇవ్వబడినటువంటిది సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట అని అంశం ఇవ్వడం జరిగింది. సమాజపు అంచులలో ఉన్నవారితో ఉండుట. సమాజపు అంచులలో అంటే బార్డర్లో, సమాజపు చివరన, సరిహద్దులో, అంటే వెలివేయబడిన వారు అని పిలవచ్చు, బహిష్కరించబడిన వారు అని పిలవచ్చు, బలహీనులు అని పిలవచ్చు, ఎందుకు పనికిరాని వారని కూడా మనం పిలవచ్చు. సమాజంలో అలాంటి ఏదైతే ఒక ఊరు ఉందంటే ఆ ఊరిలో చివరన ఏం పడేస్తారు, ఊరు వెలుపట ఏం పడేస్తారంటే ఈ కొండ పెంకులు, చిల్ల పెంకులు, పనికిరాని వస్తువులన్నీ కూడా ఊరు బయట పడేస్తుంటారు. అది చివర బార్డర్ ఆఫ్ ది విలేజ్. మనం చూస్తే పనికిరాని చెత్త చెదారం అంతా కూడా ఉంటుంది. అలాగే ఈ సమాజ పంచులలో కూడా పనికిరాని వారినిగా ట్రీట్ చేస్తున్నటువంటి బలవంతులైనటువంటి వారు కూడా ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళను ఈ బయట దూరపరుస్తూ ఉంటారు, అంటే బార్డర్స్లో పడేస్తారు, అంచులలో. బలవంతులైనటువంటి వారిది రాజ్యం. వాళ్ళు ఏదో ఒక రీతిగా అధికారము పొంది అధికారంతో ఉన్నటువంటి వారిది కొంత బలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి అధికారాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి, అథారిటీని బట్టి చాలామందిని వెలివేస్తారు, దూరపరుస్తారు, బహిష్కరిస్తారు. అంటే ఎవరికి అవసరం లేనటువంటి వారు, అంచులలో ఉన్నవారు అంటే ఎవరికి అవసరం లేనటువంటి వారు, ఘనహీనులు, తృణీకరించబడినటువంటి ప్రజలు, వారితో ఉండుట అనేటువంటిది దేవుని వాక్యము ఈరోజు మనకు జ్ఞాపం చేస్తుంది. ఈ లెంట్ కాలములో ఈ అంశాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ లెంట్ కాలములో ఒక పశ్చాత్తాపము, పాపము చుట్టూ కూడా ఈ లెసన్స్ అంటే వాక్యాలు తిరుగుతూ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సినటువంటివి ఎంతో ఉంది. ఆ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అంటే మనం ఈ కాలంలో ఏ విధానంతో, అంటే ఏ మనసుతో, ఏ విధానంతో మనం నడవాలనో, ఎలాగా మన మనసు లేక మన ప్రవర్తన, మన యొక్క బిహేవియర్ ఉండాలో అనేది వాక్యాలు మనకు బోధిస్తూ ఉంటాయి. ఎస్తేరు గ్రంథములో 4వ అధ్యాయంలో అంతా చదివాం. 4వ అధ్యాయం అంతా కూడా, ఈ 4వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినప్పుడు ఒక చిన్న కారణం ఒక పెద్ద సందేశాన్ని ఇస్తూ ఉందన్నమాట. ఇక్కడ కూడా బలమైనటువంటి వారు బలహీనులైనటువంటి వారిని ఏ విధంగా శ్రమల పాలు చేయాలో ఆలోచన అక్కడ చూస్తాం. ఎస్తేరు అనేటువంటిది ప్రాముఖ్యం. ఎస్తేరు అనగా చెప్తారు ఎవరన్నా, ఎస్తేరు అంటే అర్థం స్టార్, నక్షత్రం. ఆ నక్షత్రం గానే ఆమె ఉంటూ ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క వెలుగును తన ప్రజలైనటువంటి వారందరికీ, యూదులందరికీ కూడా అందించింది. ఆ స్టార్, నక్షత్రం అనేటువంటి ఎస్తేర్ అనేటువంటి ఆ యొక్క స్టార్. వారి మీదకి ఒక బలమైనటువంటి యూదులు అధికారం లేదు వాళ్ళకి. ఆ రోజు వాళ్ళ అధికారంలో లేరు అని ఏదైనా గనులా అంటే గనులు కూడా అదనాన కాదు. వారికి ఎటు చూసినా కానీ బలహీన పరిస్థితి, వారి సిచ్యువేషన్ యావత్తు కూడా బలహీన పరిస్థితి. అక్కడ రాజు దగ్గర పనిచేసేటువంటి హామాను అనేటువంటి వాడు
యూదుల మీద కోపం వస్తుంది, యూదులందరి మీద కోపం వస్తుంది. చిన్న రీజన్ ఏంటంటే 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని రాజ్యమందంతటను మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. చాలా ఒక చిన్ని కారణం, చాలా చిన్న రీజన్ ఏంటంటే, హామాను అహష్వేరోషు కాలంలో ఈ ఆస్థానంలో పనిచేస్తున్నాడు. రాజభవనంలో రాజు దగ్గర తను పనిచేస్తూ ఉన్నాడు. హామాను అనేవాడికి అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. హామానుకు అందరూ నమస్కరిస్తున్నారు. ఈ మొర్దెకై, యూదుడైనటువంటి మొర్దెకై నమస్కరించటం లేదు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, యెహోవా దేవుని నమ్మినటువంటి వాడైనటువంటి మొర్దెకై దేవుని ఎడల భయం భక్తి కలిగిన వాడై ఉండి మనుషులకు నమస్కరించను అనేటువంటి ఒక మార్గం, ఆలోచన. మనుషునికి నేను వంగటం ఏమిటి, సాష్టాంగ పడటం ఏమిటి అని ఆలోచిస్తూ దేవునికి తప్ప మరి ఎక్కడ కూడా నేను వంగి నమస్కరించను అనే దానిలో ఉండి ఇతడు వంగక నమస్కరింపక ఉండుట హామానుకి మొర్దెకై మీద కోపం వచ్చింది. మొర్దెకై మీద కోపం వచ్చి మొర్దెకైని మాత్రమే సంహరిస్తే అది చాలా చిన్న విషయంగా ఎంచాడు హామాను. హామాను అనేవాడు రాజు దగ్గర పనిచేస్తూ ఉంటూ, అధికారిగా ఉంటూ మొర్దెకైని శిక్షిస్తే చాలా చిన్న విషయం. కాబట్టి మొర్దెకై వంశం, మొర్దెకై ఏ జాతివాడు ఏ తెగవాడో తెలుసుకుని మొర్దెకై యొక్క స్వజనులందరినీ కూడా సంహరించడానికి అతడు ఒక నిర్ణయం తీసుకుని రాజుతో చెప్తాడు. రాజుతో చెప్పినప్పుడు రాజు హామాను యొక్క మాట వింటాడు. చెప్పాను కదా ముందు, అధికారము వారి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అధికారంతో ఉన్నటువంటి వారు ఏదైనా నిర్ణయము తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న కారణం చేత హామానికి మొర్దెకై మొక్కలేదు. ఆ కారణం చేత యూదులందరి మీద కూడా ఒక శాసనం అనేటువంటిది బయటికి వచ్చింది. యూదులందరినీ కూడా సంహరించాలి. పెద్ద పెను ప్రమాదం యూదులకు. మొర్దెకై తెలుసుకొని ఆ రాజు ఇలాగ శాసనం బయటకు తీసుకొచ్చాడు తెలుసుకొని మరి తన కుమార్తె అయినటువంటి ఎస్తేర్ రాణి స్థానంలో కూర్చుంది. రాణి స్థానంలో ఉన్నటువంటి ఆమెకి 1కి 4 సార్లు, 1కి 2-3 సార్లు అతడు వినించుకున్నట అనేటువంటిది 4వ అధ్యాయంలో సారాంశం. ఇదిగో యూదులందరి మీదకి కూడా ఒక రాజు కుట్రపూరితముగా ఒక శాసనాన్ని తీసుకుని వచ్చాడు. ఆ కుట్రపూరితమైన శాసనం ద్వారా మన ప్రజలందరూ కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీవు ఇక్కడ రాజభవనంలో కూర్చుని నువ్వు ఏమి చేస్తావో మాకు నువ్వు మాట్లాడకుండా ఉండట్టే అంటాడు కదా 14వ వచనంలో. నీవు ఈ 4వ అధ్యాయంలో నీవు ఈ సమయమందు మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మారు యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నాశించుదురు. నీవు ఈ సమయాన్ని బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమనను. నీవు వచ్చింది, నీకు రాణి స్థానము లభించింది ఇందుకోసమేనేమో. ఆ యొక్క సీట్ అనేటువంటిది నీవు పొందావు దేవుని కృపచేత. అక్కడ నీవు మెదలకుండా కూర్చుంటే, మాట్లాడకపోతే యూదుల తరపున దేవుడు మరొక దిగ్గు నుండి మాకు సహాయం చేస్తాడు. నీవు నీకు ఇచ్చినటువంటి యొక్క యోగ్యతను, ఆ అర్హత నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. యూదులను రక్షించడానికే నీవు అక్కడ కూర్చున్నావేమో. ఆ పర్పస్ అనేటువంటిది ఒక స్థితి దేవుడు కలుగజేసినప్పుడు దానిలో ఒక ఉద్దేశం అనేటువంటిది ఉండకుండా ఉండదు.
ఎంతోమంది వెళ్ళారు, రాణి స్థానానికి పోటీ పడ్డారు, ఎంతోమంది వెళ్ళారు. వారందరినీ కాదని రాజు ఈమె యందు సంతోషించి ఈమెను మాత్రమే రాణి స్థానంలో కూర్చుండబెట్టుట అనేటువంటిది ముందు చూస్తే ఒక ప్రణాళికబద్ధంగా అది జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. యూదులకు రానైనటువంటి ఉగ్రత, ఆ ఉగ్రత నుండి రక్షించడానికి ఎస్తేర్ అక్కడ ఒక పాత్రగా వాడబడాలి అనేటువంటి ఆలోచన, ఆ ప్రణాళిక దేవాది దేవునికి ముందుగానే తెలుసు కనుక అందుకే నీవు అక్కడ కూర్చున్నావేమో ఒకసారి ఆలోచించు అని చెప్పినప్పుడు స్పందిస్తుంది ఎస్తేర్ స్పందన గొప్పది. నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తా, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించండి, నశించేదను. ఎంత త్యాగమో చూసారా, నశిస్తా అని చెప్పి తాను ఇక్కడ అంటది కదా, వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజు వద్దకు ప్రవేశించదను, నేను నశించేదను అంటది. నేను చావడానికైనా సిద్ధమే. మన ప్రజల కొరకు బలవంతులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి శాసనము, యూదులను అనగదొక్కటానికై వచ్చినటువంటి శాసనము, చిన్న కారణం చేత వచ్చినటువంటి శాసనము. హామానును మొర్దెకై, యూదుడైనటువంటి మొర్దెకై దేవుని మాత్రమే మరి వంగి నమస్కరిస్తానని ఆ విధానంలోనే ఉన్నప్పుడు, ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు తన ప్రజలందరికీ వచ్చినటువంటి ఆ యొక్క ఉగ్రత, రాబోతున్న ఉగ్రతను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది, నేను నశించేదను. ఇంకా త్యాగం చేస్తా ఉంది ఎస్తేర్. ఎందుకోసం అంటే రాజుతో చెప్పు అన్నాడు. రాజుతో ఒక మాట చెప్పు అంటే, రాజుతో ఒక మాట చెప్పటము ఈ అడిగినంత ఈజీ కాదు. అదేనా, రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్తే రాజుకి ఏ అధికారం ఉన్నదంటే చంపేసే అధికారము ఉన్నది. ఆయన అంటుంది, నేను 30 దినాల నుండి రాజు దగ్గరికి పిలువబడలేదు, ఇప్పుడు కూడా పిలువబడితే వెళ్ళి చెప్పగలను అనే ఉద్దేశమును పక్కన పెట్టేసిందే. నేను నశించేదను, వెళ్ళి రాజుతో మన వాళ్ళ గురించి నేను తెలియపరుస్తా. ఆ స్థానంలో ఉండి సహాయం చేసేటువంటి ఒక మనస్సు, అదే అంశం కదా. అంచులలో ఉన్న వారితో ఉండుట, సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట. ఎస్తేరుకే ప్రమాదం లేదు. ఆ రోజున ఆమె పట్టించుకోకుండా కూర్చుంటే ఎస్తేరుకి ప్రమాదం లేదు, రాణిగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి ప్రమాదం అంటే తన ప్రజలైనటువంటి యూదులందరికీ కూడా ప్రమాదమే. అందరినీ కూడా రాజు చంపేస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు హామాను అనేవాడు బయటకు వస్తాడు. హామాను కుట్రాన్ని తెలుస్తుంది. ఈమె త్యాగం చేసి రాజు దగ్గరికి వెళ్ళి తెలియచేస్తుంది. రాజు కూడా అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి ఈ రాణి అయిన ఎస్తేరు ఈ రోజున వచ్చి మాట్లాడుతుంది అంటే ఆమె పట్ల రాజు దయ కలిగి, నేను నీకు ఏం చేయాలి, రాజ్యంలో సగభాగం ఇవ్వాలా, ఏం చేయాలి చెప్పని అంతగా కనికరంతో మాట్లాడుతుంటాడు రాణి అయిన ఎస్తేరుతో. చావటానికి సిద్ధమై ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. ఆయనను కూడా రాజు కనికరపడి ఆమెనేమీ చేయకుండా శ్రద్ధగా ఆమె మనవి ఆలకించాడు. గొప్ప కార్యము అదేనాన జరిగింది. బలహీనులైన వారితో ఉండుట, సమాజపు అంచులలో వెలివేయబడ్డ వారి పక్షాన నిలిచి ఉండట. వాళ్ళు ఇక దినాలు లెక్క పెట్టుకుంటూ ఉపవాస ప్రార్థన నుండి వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా గోనెపట్ట కట్టుకున్నారు, బుడిదలో కూర్చున్నారు, ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ఆ మొర ఏంటి అంటే ఆ రాజు శాసనము తిరగా రాయాలి. చూసినప్పుడు ఆశ్చర్యం. హామాను అనేవాడే కదా అక్కడ వాడి మీద రాజుకి, అప్పటి వరకు రాజు హామాను మాటలు విన్నటువంటి పరిస్థితి. ఎస్తేరు వెళ్ళి రాజుకు చెప్పాక హామాను పైన రాజుకి కోపం వస్తుంది. కోపం వచ్చి మొర్దెకైని శిక్షించాల్సినటువంటి ఆ శిక్షా స్థలంలోనే హామానును చంపిన విధానం మనమైతే చూస్తూ ఉన్నాం. ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారంటే బలవంతుడైనటువంటి హామాను అధికారంలో బలవంతుడైనటువంటి బలహీనమైన వారిని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు వాడి చావు వాడే తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకటే, నశించేదను, నా వాళ్ళ కొరకు నేను నిలబడాలని
ముందుకు వచ్చింది ఎస్తేర్. దేవుడే అక్కడ కార్యాన్ని అంతా కూడా జరిగించినటువంటి పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం కదా, మన పైన భారం దేవుడు ఉంచుతూ, నీ గురించి నీవు ఓకే, నీ గురించి నీవు ప్రార్థించుకో, ఇతరుల కొరకు కూడా ప్రార్థించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇతరుల కొరకు కూడా ఎవరైతే విశ్వాసములో బలహీనలై ఉన్నారో, వాళ్ళు వెనకబడి ఉన్నారో వారిని నీవు చేర్చుకోవడానికి ప్రయత్నించమన్నాడు. చేర్చుకోవాలంటాడు. బలహీనులకు ఓతమివ్వాలట. అవిశ్వాసులుగా ఒకవేళ విశ్వాసంలో బలహీనైన వారి గురించి నీవు బలపడిన నీవు వారిని కూడా విశ్వాసంలో బలపరచాలి. దీనికి పౌలు గారు చూస్తూ ఉన్నప్పుడు ప్రతి వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ సంబంధమైనటువంటి మాటలు తెలియపరిచాడంటే వారిని బలపరుస్తున్నాడు. అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిగా ఆత్మ సంబంధముగా ఉన్నాడు. ఉండి అనేక మందిని బలపరచడానికి, జ్ఞానులను సైతం బలపరచడానికి, అయ్యా మీరేదో చేస్తున్నారు, మీ జ్ఞానం అపరిమితం, ఎత్తెను శ్వాసులారా. కానీ తెలియబడని దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఒక బొమ్మ పెట్టి తెలియబడని దేవుడు అంటే పేరు లేని దేవుడని, తెలియబడిన దేవుడని వాళ్ళు పూజిస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఖండిస్తాడు. అన్నోన్ గాడ్ ఎక్కడుంటాడు కదా? మీరు తెలివితేటలు కలిగిన వారు, జ్ఞానవంతులు, మనం చేసుకున్న బొమ్మ, నీవు రాసుకున్న బొమ్మ, నీ చేతులతో చేసిన బొమ్మ మీద, బొమ్మలో దేవుని సన్నిధి ఎలాగో ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసించాడు కనుక అప్పుడేదో అయిపోయింది. కానీ ఇప్పుడు అలాగా కాదు. అంతటా అందరూ మారు మనసు అందరు. ఎందుకంటే బికాజ్ మనం ఆయనలో ఉన్నాము, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో మనము చెలించుచున్నాము, ఆయనలో ఎదుగుతూ ఉన్నామంటాడు. జ్ఞానవంతులతో మాట్లాడినటువంటి పౌలు అత్యంత జ్ఞానవంతులు. రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని జ్ఞానాన్ని ఆసక్తిగా ఆర్జిస్తారు. జ్ఞానం ఏతెను శ్వాసులు, గ్రీక్ ఫిలాసఫర్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ నుండి వచ్చారు. చాలామంది జ్ఞానం అక్కడ నుండి పుట్టింది. వాళ్ళతోనే మాట్లాడినటువంటి ఈయన బలపరచడానికి ఎస్తేర్ నశించదను అంటే తన ప్రాణాన్ని సైతం లెక్కించక ముందుకు వచ్చింది. ముందుకు అడుగు వేసి వెళ్ళింది తన ప్రజల కోసం. ఇచ్చిన యోగ్యత అది. మనకిచ్చిన యోగ్యత కూడా గొప్పదే. మనం ఉన్నటువంటి స్థానము కూడా గొప్పదే. మనం కొనసాగుతున్న సమయం గొప్పది. నీ ప్రార్థన వినేందుకు ఆయన చెవిగి ఉన్నాడు. అధిక సమయం ప్రార్థన, అధిక సమయం దేవుని వాక్య ధ్యానం, అధిక సమయాన్ని నువ్వు హెచ్చించినప్పుడు ఆ ప్రభువు నీ ప్రార్థన మానవి ఆలకిస్తాడు. ప్రార్థించడానికి మహా గొప్ప తరుణం, ప్రార్థించడానికి మహా గొప్ప సమయం. ఇదన్నా నా ప్రభు నీ కొరకు నా కొరకు ఇస్తున్నప్పుడు నువ్వు ప్రార్థించాలి. దేవుడు కనికరిస్తాడు. ప్రార్థిస్తే సాధ్యం కానిది లేదు. వెళ్ళి అడిగింది ఎస్తేర్, రాజు అలాగా ఇచ్చాడు, బహుమానముగా ఇచ్చాడు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మార్క్స్ వార్తలో కూడా మొదటి అధ్యాయంలో 40 నుండి 45 వరకు మనం చదివిన దానిలో కూడా అత్యంత హీనుడు, అత్యంత బలహీనుడు కనిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక పరిచర్య నేను అప్పుడప్పుడు జ్ఞాపం చేస్తూ ఉంటాను. ఈ లెంట్ కాలంలో ఆయన 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి అన్నపానములు మాని ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి దేవునితో సాన్నిధ్యము, దేవునితో గడిపిన క్షణాలు. ఆ ప్రభుల వారు ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఎంతో బలపడి పరిచర్య ప్రారంభపు దినాలలో సాతాను చేత శోధించబడ్డాడు. సాతానుడు సమస్తాన్ని కూడా చూపించింది. సాతానుడు శక్తిమంతుడే, బలవంతుడే. మన దేవుడు సర్వశక్తిమంతుడు. సాతానుడు శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒకటే గద్దించాడు. సాతాను ఇచ్చటుండి పో అన్నాడు. సాతానా పో అంటే వదిలిపోయింది, అక్కడి నుండి పోయింది. ఇది శారీరకమైన బలము చేత కాదు, ఈ ఆత్మ సంబంధమైన బలముతో. యేసుక్రీస్తు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని సంపూర్ణ మానవుని వలె ఆయన ఉపవాసం ఉండి పొందిన ఆత్మీయ శక్తి చేత ఆయన జయించాడు లోకాన్ని.
ఆయన జయించాడు, లోకాన్ని, సాతాన్ని జయించాడు. ఎంతవరకు ఆ జయించడం అనేటువంటిది మనం చూస్తే ఆయన ఏదంటే అది అక్కడ నెరవేర్పు, ఏది మాట్లాడితే అది నెరవేర్పు. ఆయన మాట్లాడిన మనలో నెరవేర్పు, ఆయనను వెళ్ళి ముట్టిన మనలో నెరవేర్పు అనేటువంటి జరుగుతున్నటువంటి దినాలు. ఎంతో పరిచర్య ఆయన జరిగిస్తున్న దినాలలో ఒక హీనాతిహీనమైనటువంటి వాడు వచ్చాడు. 40వ వచనం చూస్తే మార్క్స్, ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. చాలా ఆయనతో చెప్పాడు, ఆయనను వేడుకొన్నాడు. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట మోకారించి, మోకాల్లోనే సమాజపు అంచులలో నెట్టివేయబడినటువంటి వాడు కుష్ఠరోగి. కుష్ఠరోగము అంటే ఇప్పుడు తగ్గింది, కొంత నిర్మూలమైంది మన భారతదేశంలో, చాలా వరకు నిర్మూలమైంది. లెపర్స్ అనేటువంటిది కంట్రోల్ అయింది, కానీ ఇంకా ఉంది. ఈ వ్యాధి ఒక మనిషిని పతనం చేస్తుంది, శారీరకంగా, మానసికంగా శారీరకంగా వేదన గురి చేస్తూ ఉంటుంది. ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కుష్ఠరోగి యొక్క ఆలోచన విధానం, కుష్ఠరోగి యొక్క శరీరం వేరుగా ఉంటుంది. చాలాసార్లు విన్నాం, తెలుసు, చాలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్క అవయవం కూడా సరిగా ఉండదు కుష్ఠరోగి శరీరంలో. రక్తశక్తమైనటువంటి శరీరము, చీము కారుతున్నటువంటి శరీరము, దుర్గంధం, దుర్వాసన వచ్చేటువంటి శరీరం. క్షణం నిలవలేం, క్షణం పక్కన కూర్చోలేం, అరక్షణం మాట్లాడలేం, చూడలేం. మనలాగా ఇక్కడ అందరిలో కలిసి ఉండటానికి లేదు. పాలేలు ఉంటాయి, పాలేము అని బైబిల్లో. ఇప్పుడు కాలనీలు ఉన్నాయి, కాలనీలు. ఆ కాలనీస్ కొన్ని ఉంటాయి కుష్ఠరోగులకి, అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళు అక్కడే ఉండాలి, తగ్గే వరకు రాకూడదు. తగ్గకపోతే హట్టినటే, అంతేగాని అందరిలో ఉండటానికి లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు కదా, ఆనాడు లేదు, ఈనాడు కూడా లేదు. అలాంటి అతను, ఎందుకంటే వాడు ఒకళ్ళు రావాల్సి వస్తే అరుచుకుంటూ రావాలట. మన మధ్యలోకి రోడ్డు మీద వెళ్ళాలంటే అరుచుకుంటూ వెళ్ళాలి. అయ్యో నేను పాపిని, నేను కుష్ఠరోగిని కాబట్టి నా ఎదురుగా ఎవరో రావద్దని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళాలి, నెత్తినోరు కొట్టుకుంటూ వెళ్ళాలట. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా ఎదురుగా వచ్చినా సరే అటు ఇటు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా అదే, అశుద్ధుడు. ఏమన్నాడు? ఆయన ఎదుటకు మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే అనే మాటల్లో ఎంత సాత్వికం, ఎంత విధేయత, అంత తగ్గింపు. ఎందుకోసము తన స్థితి తాను గ్రహించినటువంటి వాడు. నన్ను ఎవరో ఇష్టపడట్లేదు, ఈ యొక్క సమాజంలో అంచులలో ఉన్నాను. చెప్పాను ముందు, ఊరికి అంచులలో పనికిరానివి పడేస్తూ ఉంటాం, మన ఇంటి బార్డర్స్లో పనికిరానివి పడేస్తూ ఉంటాం, పనికొచ్చే ఇంటి మధ్యలో పెట్టుకుంటాం, పనికిరానివి అంచుల్లో పడేస్తాం. ఏదన్నా కానీ నేను ఎవరికి ఇష్టం లేను సమాజంలో, కానీ నువ్వు ఇష్టపడట్లేదు, అక్కడ నువ్వైనా ఇష్టపడు ప్రభు అనట్లా. ఏమన్నాడంటే, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయంటే మరి ఒక అర్థం మనం చూడొచ్చు. ఏంటంటే, నీకు ఇష్టం కాలేదనుకో ప్రభా, నేను ఇలాగే ఉంటా. దానికి కూడా ఇష్టపడ్డాడు. నీకు ఇష్టం కాకపోతే నేను కుష్ఠరోగంతోనే పోతా అవతలకి. ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎంతకాలము కుష్ఠరోగము తనను వేధిస్తుందో మనకైతే రాయబడలేదు, కానీ తనను తాను మార్చుకోవాలనేటువంటి ఆశ తనలో ఉన్నది. కుష్ఠరోగమును పోగొట్టుకోవాలనే ఆశ, పాలెము వెలుపటికి రావాలనే ఆశ, సమాజంలో ఉండాలనేటువంటి ఆశ, జనాలతో కలవాలనే ఆశ, సహాసములో ఉండాలనే ఆశ, ఎంతో ఆశతో వచ్చి ప్రార్థిస్తాం, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, లేకపోతే లేదు. మనలాగా ఉండవు మోకాళ్ళు, కుష్ఠరోగి మోకాళ్ళు. మోకరించాడంటే నిజమే, మోకరించక ఏం చేస్తాడు అనుకోవచ్చు మనం. మనలాగా ఉండవు మోకాళ్ళు, కాళ్ళు ఉంటే ఉండకపోతే ఉండవు, తినేస్తూ ఉంటాయి. ఇవేంటి, ఎలుకలు తినేస్తాయట. ఎలుకలు తిన్నా, పందికొక్కలు తిన్నా కానీ వాడికి స్పర్శ తెలియదు కాబట్టి అలా కూర్చుంటాడు అంతే. అవి పొడుచుకుని తినేస్తూ ఉంటాయి, ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు మొత్తం.
కాళ్ళు మనలాగా ఉండవు, అయినా కానీ మోకరించాడు. ఆ రక్తసిక్తమైనటువంటి కాళ్ళతోనే మోకరించాడు. చాలా గ్రామాల్లో నేను చూస్తాను, కమ్యూనియన్ సర్వీస్కి వచ్చినప్పుడు చెప్దాం అనుకుంటాను, చెప్తే ఏమనుకుంటారని నేను చెప్పట్లే. వాళ్ళకి ఆడవాళ్ళు మోకరిస్తారు, మగవాళ్ళు నిలబడి ఉంటారు. అదొక ఆనవాయితీ అంట ఆ ఊర్లో. మరి ఏంటో వాళ్ళ కాళ్ళు బాగానే ఉంటాయి, రారు ఏంటో తెలియదు, కానీ వాళ్ళు నిలబడతారు, వచ్చి స్ట్రైట్ నిలబడతారు. వాళ్ళ ముందే మళ్ళీ లేడీస్ వస్తారు, తర్వాత వాళ్ళందరూ మోకరిస్తారు. అది మార్చాలి దేవుడు. నేను కూడా మనం మోకరించి మౌనంగా ఉండి మనం పరీక్షించుకుందాం అనగానే మనం అందరం నిలబడతాం, లేకపోతే కూర్చుంటాం కదా. దాంట్లో జరిగేది మోకరించడానికి ఏంటంటే కొంత అడ్డు మనకి మోకరించడానికి ప్లేస్ అనేది కన్వెంట్గా ఉండదు ఒక్కొక్కరికి. నేను మోకరిస్తే పక్కోడేమనుకుంటాడని కొందరు అనుకుంటారు, కొందరు సిగ్గిపడి మోకరించరు కదా. కొన్ని రీజన్స్ ఉంటాయి బిహైండ్ దట్. కానీ వీడు అనుకోలే, కాళ్ళు బాగోపోతే బాగోపోనీలే, ఇక ఇంత అయిన తర్వాత ఇంకేంటి, నిండా మునినోడికి చలేంటి అని, ఇంత అయిపోయింది శరీరం, ఇక పోతే పోయిందని ప్రభు ముందు ఎలా ఉండాలో అలా ఉండాలనుకున్నాడు. ఏ విధమైనటువంటి గెస్చర్తో ప్రభుని మహింపరుస్తున్నాము అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. రాత్రి చెప్పాను, ఏ విధానంతో నువ్వు వస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మనసు ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఎలాగా ఎందుకు వస్తున్నావో చూస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నావో చూస్తున్నాడు, ఏమి వింటున్నావో చూస్తున్నాడు, ఏ మనసుతో ఏ దృక్పథంతో నువ్వు వస్తున్నావో ప్రభువు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్నాయి, నిలబడి ప్రార్థించడం ఉంది, మోకరించి ప్రార్థించడం ఉంది, ఒంగుని ప్రార్థించడం ఉంది, సాష్టాంగ నమస్కరించి ప్రార్థించడం ఉంది, ఆకాశం కన్నులెత్తి ప్రార్థించడం ఉంది. ఏ గెస్చర్ అయినా సరే ఓకే, కానీ ఆ విధానం ఏ మనసుతో నీవు దేవుని వైపు చూస్తున్నావు అనేటువంటిది కూడా, ఆయనకు ఏ మనసుతో ఇస్తున్నావు. నువ్వు మోకరించడానికి నిలబడ్డావు ఓకే, సాష్టాంగ పడ్డావు ఓకే, ఏదైనా సరే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ గెస్ట్యూర్, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక విధానం అనేటువంటిది ప్రాముఖ్యం. మోకరించాడు, నీకు ఇష్టమైతే అని ఆయనకే వదిలేశాడు. యాక్చువల్లీ వాడు ఈ ప్రభు ఎదుటికి రాకూడదు, ప్రభుని దగ్గర మోకరించకూడదు. ఆ రోజున్నటువంటి రూల్స్, శాసనాలు, చట్టం అంగీకరించదు. అయినా కానీ అనుకున్నాడే, కానీ నేను ఎంతకాలం ఇలాగ ఉంటాను, ప్రభువుకి ఇష్టమైతే నా జీవితం మారిపోద్ది కదా. యేసుక్రీస్తు ప్రభుతో ఇన్ని నిమిషాలు ఉండడం మనకు తెలియదు, కానీ అన్ని నిమిషాలు తన జీవితాన్ని మార్చివేసింది. ఒక్కసారిగా తన ప్రార్థనాపూర్వక ప్రయత్నము తన జీవితాన్ని యావత్తు కూడా మార్చివేసింది. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ వచ్చి పడ్డాడు, సమాజంలోనికి వచ్చేసాడు. అంచులలో ఉన్నవాడితో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఏమన్నాడు ప్రభు? ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. చాలా చెయ్యి చాపి వానిని ముట్టాడట. చెయ్యి చాపి వానిని ముట్టి కదా, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాని చెప్పాను. ఆయన మనస్సు అది, ఆయన దయ ఆయుష్కాలము కదా, ఆయన దయ ఆయుష్కాలం, ఆయన కనికరం గల దేవుడు. అందుకే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. యేసయ్య ఏమైతే చేస్తూ ఉన్నాడో, ఎలాగైతే సమస్త మానవులని అంగీకరించి కనికరం చూపిస్తూ ఉన్నాడో, అలాగ నేను చేస్తున్నా, నన్ను పోలి మీరు నడవండి అయ్యా అని సంఘాలు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తాన్ని వదులుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, వచ్చాడు. ఎందుకోసం వచ్చాడో ఆ పర్పస్ అనేటువంటిది ఇక్కడ నెరవేరుస్తున్నాడు భూమి మీద. ఆయన కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. అన్ని నిమిషాల్లో తన జీవితాన్ని మార్పు చేసుకున్నాడు. ఒక ప్రార్థనా అంశము, భారమైన ప్రార్థనా అంశంతో వచ్చాడు యేసయ్య దగ్గరికి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంట ఉన్నాడు అనుకో, అక్కడ అరగంటలో తన జీవితం యావత్తు కూడా మారిపోయింది. కుష్ఠరోగము వానిని విడిచుని గనుక వాడు శుద్ధుడాయను. ప్రభువారు పట్టుకొని నాకిష్టమే. ఈరోజు 40 దినాలు ప్రభు మన కొరకు ఇచ్చాడు. 40 దినాలు కదా, 40 దినాలు కూడా నీవు నా గొప్ప మార్పు అనేటువంటిది కలగాలని మనం ఆలోచనతో, ఆసక్తితో ఆయన దగ్గరికి రావాలి. 40 దినాలు నేను ఇదివరకు లాగానే ఉండకూడదు అనేటువంటి ఆశ. కుష్ఠరోగి ఇక నాకు వద్దనుకున్నాడు, ఆ జీవితం వద్దనుకున్నాడు. ఇక నూతన జీవం కావాలి, నూతన జీవితం కావాలి, ఒక న్యూ లైఫ్ కోసం తను అభ్యర్థించాడు. దానికోసం అన్నిటిని దాటుకున్నాడు.
ఒక ప్రార్థన కూడా సాత్వికమైన ప్రార్థన. నీకు ఇష్టమైతే చేయి ప్రభువా, లేకపోతే లేదు అన్నట్లుగా ఉంది ఆ ప్రార్థన. ఆయన చిత్తానికి వదలాలి. యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? నీ చిత్తమే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, సాధ్యమైతే ఈ శ్రమల నుండి నన్ను దూరం చేయి. మళ్ళీ వెంటనే నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఆలోచన కాదు, నీ ఇష్టం. నువ్వు సిలువను భుజం మీద పెడితే మోస్తా, కొరడలతో కొట్టిస్తే కొట్టించుకుంటా, బల్లెంతో పొడిస్తే పొడిపించుకుంటా, అన్నిటికీ సిద్ధమే. నీ చిత్తము ఏదైతే అది నేను నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను నెరవేరుస్తా. ఇక్కడ కూడా అదే ఎంత విశాలమైనటువంటి ప్రార్థన, విశాల దృక్పథంతో కూడిన ప్రార్థన. ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ప్రభు త్రోసివేయలేదు. ఇటెందుకు వచ్చావు, గ్రామంలోకి రాకూడదు, ఎందుకు వచ్చావు, వెలివేయబడిన వాడివి, దూరంగా ఉండాల్సిన వాడివి, పనికిరాని వాడివి అనలేదు ప్రభు. శుద్ధుడవు, కమ్ము, వెళ్ళి యాజకునికి కనబరుచుకో. యాజకుడు సర్టిఫై చేయాలి. యాజకుడు ఆ రోజు డాక్టర్ సర్టిఫై చేయాలి. ఓకే, ఇది లెప్రసీ కాదు, ఇది కుష్ఠరోగం కాదు అంటే అతన్ని సమాజంలో చేర్చుకుంటారు. వాడు ఇల్లు ఒకవేళ ఉంటే అక్కడ వాడి ఇంటికి కూడా వెళ్ళే అవకాశము వాడికి దక్కుతుంది. ఇలాంటి కార్యాలు చేయటంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ముందున్నప్పుడు అక్కడ అన్నీ కూడా ఆటంకాలు ఉన్నాయి, ఆటంక పరిస్థితులు ఉంటాయి. రాత్రి ధ్యానించాం అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆ పుట్టటమే కుంటివాడైనటువంటి వాణిని పేతురు ఆత్మశక్తి ద్వారా బాగు చేస్తాడు. ఆ పుట్టటమే కుంటివాడుగా ఉన్నటువంటి తను దేనికోసం చూస్తున్నాడంటే భిక్షం కొరకు వెతుకుతూ ఉన్నాడు. పేతురు చేతులంట ఏమన్నా పడేస్తాడేమని. కానీ పేతురు ఏమన్నాడంటే, నా వద్ద వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినది నేను నీకు ఇస్తా. నాకు కలిగి నీకు ఇస్తానంటే లేచి యేసునామమున, యేసుక్రీస్తునామమున లేచి నడువు అంటే వాడు నడుచుచ్చు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళను అని రాసి ఉంటుంది అక్కడ. ఒక్కసారిగా తన మారిపోయింది. ఎప్పుడు కూడా దేవాలయం వెలుపల వాడు ఆ సిట్టింగ్ స్థానం, కూర్చునే స్థానం, వాడు బట్టపరుచుకుని కూర్చుంటాడు. వచ్చేవాళ్ళు, దేవుడి గుడికి వచ్చేవాళ్ళు కొంత పడేస్తారు, దాంతో వాడు జీవనం. ఎవరు పడైపోతే ఆ రోజు పస్తు. ఒక్కసారే మారిపోయింది జీవితం. దేవాలయంలోనికి వెళ్ళాలనేటువంటి ఆశ, అందరితో కలిసి దేవుని స్తుతించాలనే ఆశ తను ఎప్పటి నుండి కోరికగా ఉన్నదో కానీ ఒక్కసారి బాగుపడేటప్పటికి ఇంటికి పరిగెత్తకుండగా దేవుని మందిరంలో పరిగెత్తి దేవుని స్తుతించాడు. అందరూ కూడా చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యం? నిన్నటి వరకు వాడు బ్రతుకు అలాగుండేది, అడుక్కునేవాడు. ఈరోజు వాడి బ్రతుకు ఎలాగా మారిందని చెప్పి అక్కడతో ఆగిపోలేదు. అదే నేను ఇప్పుడు చెప్పేది. ఎందుకంటే పెద్ద వివాదం చేశారు, చాలా పెద్ద వివాదం చేశారు. పేతురు యోహానులను తీసుకెళ్లి గ్రామ చవిడిలో పంచాయతీ పెట్టి వాళ్ళని కొట్టి శిక్షించి వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు. అంతగా ఒక అధ్యాయము వాళ్ళ గురించి రాయబడింది అనమాట. యేసు అని పేరు ఎత్తొద్దు, ఎత్తకుండా ఉంటారా వదిలేస్తాం అని పేతురు యోహాను వాళ్ళు వార్నింగ్ ఇస్తామన్నప్పుడు ఒకటి అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము, మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు. ఎందుకోసం అంటే చెప్పేది, ఆ కుంటివాడుగానే ఉండాలి. సమాజ పంచులలో ఉన్న వారితో ఎవరు ఉండకూడదు. అక్కడ అధికారులు బలప్రయోగం చేస్తూ ఉన్నారు, ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నారు. ఆ ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే బలహీనుడైనటువంటి వాడు బలహీనుడిగానే ఉండాలి, వాడి తరపున ఎవరు నిలబడకూడదు. పుట్టడమే గుడ్డివాడుగా పుట్టాడు ఒకడు, యవనస్తుడయ్యాడు. శిష్యులు వచ్చారు, ప్రభా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడా కారణం, వీని యొక్క తల్లిదండ్రుల కారణం అంటే ఎవరో కాదులే, దేవుని క్రియలు వీని నుండి వీని యందు ప్రత్యక్షపరచబడాలి. కొంతకాలం అంతే, కొంతకాలం శ్రమ అనుభవించాలి. అది కూడా పెద్ద వివాదం అవుతుంది. 1-4 సార్లు వచ్చి అడుగుతూనే ఉంటారు, ఎవరు బాగు చేశారు. యేసయ్య బాగు చేశాడంటే వాళ్ళనే వెలివేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ఒక చట్టం. యేసయ్య బాగు చేశాడని ఆఖరికి చెప్తాడు, వెలివేయబడతాడు. వెలివేయబడిన వాని దగ్గరికి యేసయ్య వెళ్తాడు. సమాజ పంచులలో దూరపరచబడిన వారితో, తృణీకరించిన వారితో ఎవరుంటారు? మనుషులు ఇష్టపడకపోవచ్చు, కానీ
దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడి మన కొరకు ఇచ్చినటువంటి దినాలలో నీవు నేర్చవలసిన, నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఆయన వాక్యం నుండి బోధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలకు అది ఒక గొప్ప ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు ఆత్మీయంగా బలపడాలి. ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు సాతానుని జయిస్తాం, లోకమును జయిస్తాం, దేవునికి సమీపంగా ఉంటాం. దేవునికి సమీపంగా ఉండటం ద్వారా ఆయనతో సమరూపం గలవారిగా ఆత్మ సంబంధముగా మనము మార్పు నొందుతాం. ఆయనతో సమరూపం గలవారిగా మార్పు నొందటమే మన యొక్క లక్ష్యము, మన గురి కాబడాలి. ప్రతిదినము ఆయన దిగొద్దాం. రాలేకపోతే ఇంటి దగ్గరైనా సరే వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలు ఎక్కువగా గడిపినప్పుడు దేవుని కృపాక్షేమాలు నిత్యం మనతో ఉండడానికి ఆత్మదేవుడు సహాయము అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, స్తోత్రం మా ప్రభువా, ప్రశస్తమైన ఉదయమున్న పరిశుద్ధమైన మీ మాటలు మాకు మీరు అందించారు. అందుని బట్టి మీకు వందనాలు మా ప్రభువా. వాటిని బట్టి మేము తండ్రి బలపడి ఇతరులను బలపరచుటకు మార్గము సరళం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రభు